నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను ఝాన్సీ. ఇవాళ మనం హబ్సిగూడ మెయిన్ రోడ్లో లొకేటెడ్ అయి ఉన్న అలాగే ఎన్జీఆర్ఏ మెట్రో స్టేషన్కి దగ్గరలో లొకేటెడ్ అయి ఉన్న డాక్టర్ ఎస్ ధీరజ్ కుమార్ పెయిన్ రిలీఫ్ వెల్నెస్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ డాక్టర్ ధీరజ్ కుమార్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనకి ఏ కైండ్ ఆఫ్ అయినా జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి బాడీలో. హ్మ్. ఏజ్‌తో సంబంధం లేకుండా ఒక్కొక్కసారి అంటే లైక్ వంశపారంపర్యంగా అవ్వచ్చు, లేదా పరిస్థితుల రీత్యా అవ్వచ్చు. అలా జాయింట్ పెయిన్స్ ఏ టైప్‌లో ఉన్నా కానీ హ్మ్. మనకి ఏంటి అంటే కొన్ని ప్రాసెస్ ఉన్నాయని ఈ మధ్యనే తెలిసింది సార్. ఆర్ఎఫ్ఏ అని. సో, హ్మ్. దాని గురించి క్లియర్‌గా వివరించండి సార్. సో, ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఆ! ఇది ఎలా కనుక్కున్నారంటే చాలా మందికి మోకాళ్ళ మార్పిడి అయిపోతుంది కదా! నీ రీప్లేస్‌మెంట్. ఓకే. రీప్లేస్‌మెంట్ అయ్యాక కూడా చాలా మంది పెయిన్ తోటి పర్సిస్టెంట్ నీ పెయిన్ తోటి చాలా సఫర్ అవుతా ఉంటారు. ఆ! ఎక్స్‌రే చూసినా వాళ్ళకి నీ జాయింట్ నార్మల్‌గానే ఉంటుంది. ఇంప్లాంట్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బట్ కొంతమందికి క్రానిక్ పెయిన్ మాత్రం అలాగే ఉంటుంది. ఓకే. ఎందుకంటే చాలా కాలం తోటి పెయిన్ తోటి సఫర్ అవుతున్నారు కాబట్టి నర్వ్ సెన్సిటైజేషన్ అలా ఉంటుందన్నమాట. నొప్పి చేసే కాజెటివ్ థింగ్ అంటే జాయింట్ అరుగుదల సింప్టమ్స్ లేకున్నా గానీ నర్వ్ మాత్రం పెయిన్ సెన్సేషన్ అలాగే క్యారీ చేస్తుంది కొంతమందికి. అవును. అవును. హ్మ్. అలాంటి పెయిన్ కంట్రోల్ చేయడానికే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ కనుక్కున్నారు. సో, ఓకే. ఇది ఎస్పెషల్లీ పోస్ట్ టీకేఆర్ అంటే నీ రీప్లేస్‌మెంట్ అయ్యాక వచ్చిన పెయిన్ వాళ్ళకి ఎక్కువగా చేసేది. ఓకే. బట్ వాళ్ళొక్కటే కాకుండా పెయిన్ మేనేజ్‌మెంట్‌లో లైక్ టాప్ టు బాటమ్ ఎక్కడైనా మనం ఆర్ఎఫ్ఏ చేసుకోవచ్చు. హెడ్‌ఏక్ నుంచి యాంకిల్ పెయిన్ వరకు ఎక్కడైనా ఆర్ఎఫ్ఏ ఉపయోగపడుతుంది. ఓకే. ఎస్పెషల్లీ ఎక్కువగా ఈ మధ్య వినేదేంటే మోకాళ్ళ నొప్పులకి. హ్మ్. అంటే ఎర్లీ ఆర్థరైటిస్ గాని ఆర్ నీ జాయింట్ రీప్లేస్‌మెంట్ అయిన వాళ్ళకి, నీ నీ జాయింట్ రీప్లేస్‌మెంట్‌కి కొంచెం పోస్ట్‌పోన్‌మెంట్ జేసుకుందాం. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ పెయిన్ తగ్గించుకుందాం అన్న వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చాలా చక్కటి పరిష్కారం. ఓకే. యాహ్! ఓకే సార్. మరి ఆర్ఎఫ్ఏలో ఇంకా మేము విన్నది ఏంటంటే కూల్డ్ ఆర్ఎఫ్ఏకి దీనికి డిఫరెన్స్ ఉంది అని అంటున్నారు సార్. యెస్. అది మా కోసం తెలియజేయండి. హ్మ్. సో, కన్వెన్షనల్ ఆర్ఎఫ్ఏ అనేది ఒక హీట్ జనరేషన్ అయ్యి అయాన్స్ అనేది మూవ్‌మెంట్ వల్ల హీట్ జనరేషన్ అవుతుంది. హ్మ్. సో, ఆ కరెంట్ నుంచి అయానిక్ మూవ్‌మెంట్స్ వల్ల వచ్చిన హీట్ తోటి నర్వ్‌ని పెయిన్ వరకు ఆర్ నర్వ్‌ని కండక్షన్‌ని బ్లాక్ చేస్తుంది. హ్మ్. సో, ఇది దీని అండర్‌లయింగ్ మెకానిజం. హ్మ్. బట్ హై టెంపరేచర్ ఉండడం వల్ల కొన్ని నర్వ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్ నర్వ్ ఎస్కరేషన్ అనమాట. స్కార్ టిష్యూ ఫార్మ్ అవ్వడం. స్కార్ టిష్యూ ఫార్మ్ అయిపోయాక మళ్ళీ నర్వ్ అనేది నార్మల్‌గా రీజనరేట్ అవుతుంది కదా! హ్మ్. అలాంటప్పుడు న్యూరోమా అంటాం. హ్మ్. అంటే చిన్న చిన్న నరాలు ఫార్మ్ అయ్యి దానివల్ల కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, కొంతకాలం పెయిన్ తగ్గినా గాని మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కన్వెన్షనల్ ఆర్ఎఫ్ఐలో ఒక డ్రాబ్యాక్. హ్మ్. సో, ఇలాంటి డ్రాబ్యాక్స్‌ని మళ్ళీ కరెక్ట్ చేయడానికి కూల్డ్ ఆర్ఎఫ్ఏ అంటాం. సో, దీంట్లో అంత హై టెంపరేచర్ ఉండదు. సో, సపోజ్ 80-90 డిగ్రీస్ టెంపరేచర్ మనకి కన్వెన్షనల్ ఆర్ఎఫ్‌లో పెడితే దీంట్లో 60 డిగ్రీస్ మాత్రమే పెడతాం. ఓకే. సో, దీంట్లో ఇంకొక ఫినామినన్ ఏంటంటే వాటర్ సర్క్యులేట్ అవుతుందన్నమాట. ఓకే. మామూలుగా కన్వెన్షనల్ ఆర్ఎఫ్‌లో ఓన్లీ హీట్ జనరేషన్ అవుతుంది. దీంట్లో హీట్‌తో పాటు వాటర్ కూడా సర్క్యులేట్ అవుతుంది సరౌండింగ్. సో, దాంట్లో స్కార్ ఫార్మేషన్ ఉండదు. నర్వ్ డ్యామేజ్ ఉండదు. ఓన్లీ పెయిన్ పర్సెప్షన్ మాత్రమే బ్లాక్ చేస్తాం. సో, ఇదొక అడ్వాన్స్డ్ అండ్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అన్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్. ఓకే. సో, యూఎస్ ఎఫ్‌డీఏలో ఓన్లీ థింగ్ విచ్ ఈస్ అప్రూవ్డ్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే యూఎస్ ఎఫ్‌డీఏలో ఆహ్, కూల్డ్ ఆర్ఎఫ్ఏ. ఓకే. కూల్డ్ ఆర్ఎఫ్ఏ డివైస్ మాత్రం యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ ఉంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ వస్తుంది. ఎవరైతే సర్జరీ ఇప్పుడే కాదు పోస్ట్‌పోన్ చేసుకుందాము ఆర్ తర్వాత ఏమైనా ఆలోచించుకుందాం అన్న వాళ్ళకి మంచి యూజ్. ఆర్ సర్జరీ ఫిట్ లేకున్నా గానీ వాళ్ళకి కొంతకాలం దాకా పెయిన్ తగ్గించే డివైసే కూల్డ్ ఆర్ఎఫ్ఏ. ఓకే. ఈ లెక్కన లైక్ స్టేజ్ అని లేకుండా మీరు యెస్. ఒకవేళ చేయించుకోవాలి అనుకుంటే యెస్. చేయించుకోవచ్చంటారు. ఓకే. సో, నాట్ జస్ట్ నీ జాయింట్ ఎక్కడైనా లైక్ మైగ్రేన్ హెడేక్ ఉన్నా ఆర్ మనకి షోల్డర్ జాయింట్ ఆర్థరైటిస్ అయినా, మోకాళ్ళ నొప్పులైనా, హిప్ జాయింట్ పెయిన్ అయినా, క్యాన్సర్ పెయిన్ అయినా గానీ ఈ అబ్లేషన్ మెథడ్ ద్వారా నర్వ్‌ని పెయిన్ రాకుండా చేసే పరిష్కారమే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఓకే సార్. మరి ఆర్ఎఫ్ఏకి ఎంత టైం పడుతుంది దానికి? హుహు. లైక్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రాసెస్ ఎంత పడుతుంది? అలాగే అదే రోజు డిశ్చార్జ్ అవ్వొచ్చా? హుహు. లేకపోతే టైం పడుతుందా?
ఆర్ఎఫ్ఏ అనేది ఏ పార్ట్‌లో చేస్తున్నాం, మోకాళ్ళలో చేస్తున్నాం, ఎన్ని నరాలకు టార్గెట్ చేస్తున్నాం. అంటే 4-5 నర్వ్స్‌కి టార్గెట్ చేస్తాం. ఒక్కొక్క నర్వ్ దగ్గర అట్‌లీస్ట్ 5 మినిట్స్ పడుతుంది. సో, టోటల్‌గా ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 1 అవర్ వరకు డ్యూరేషన్ పడుతుంది. ఒక్క జాయింట్‌కి చేయడానికి. సో, ఇదంతా లోకల్ అనస్థీషియాలో చేసుకోవచ్చు. లేదు తట్టుకోలేరు అంటే స్పైనల్ అనస్థీషియా కూడా ఇవ్వచ్చు. అంటే మన నడుము నుంచి కాళ్ళ వరకు మొద్దుబారే ఇంజెక్షన్ లాగా ఉంటుంది. వెన్నుపూసలో ఇచ్చేది. అది ఇచ్చి కూడా చేసుకోవచ్చు. అంటే పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా సార్ ఆర్ఎఫ్ఏ? కొద్దిగా ఉంటుంది. అంటే మరీ భరించలేనంత ఏముండదు గానీ, లోకల్ అనస్థీషియా ఇచ్చినాక పెద్దగా ఏముండదు. ఓకే. మేబీ లోపల ఏమవుతదో కొంతవరకు తెలుస్తుంది. ఓకే. మరి దానికి తోడు మీరన్నట్టుగా ఆ పర్టిక్యులర్ ఎక్కడ చేస్తున్నాం, ఏ ప్లేస్‌లో చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా పెయిన్ యాహ్! ఉంటుంది. డిఫరెన్షియేషన్. అండ్ సేమ్ డే డిశ్చార్జ్ ఉంటుంది. ఓకే. ఒక 1 అవర్ అబ్జర్వేషన్ అయ్యాక సేమ్ డేనే ఇంటికి కూడా పంపించేసుకోవచ్చు. ఓకే సార్. హ్మ్. మరి ఈ ట్రీట్మెంట్ ఇది థెరపీ ఏదైతే ఉందో అదయ్యాక తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి సార్? హ్మ్. ఎనీ నీడిల్ ప్రిక్ అయ్యాక కొంచెం సలుపు గాని, అట్లా వాపు గాని వచ్చే అవకాశం ఉంటుంది. అవును సో, సార్. టీకా తీసుకున్నా గాని ఒక 2-3 డేస్ అది రిమైండ్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ అవును. ఇంజెక్షన్ తీసుకున్నాను. అవును సార్. సో, అలాంటి సింప్టమ్సే ఉంటాయి. ఇంజెక్షన్ సైట్ పెయిన్ రావడము, ఆర్ ట్రాన్సియంట్‌గా కొంచెం పెయిన్ వచ్చి తగ్గడము, ఇలాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, దానికి కావాల్సిన జాగ్రత్త ఎలాగంటే కొంచెం ఐస్ పెట్టుకోవడం. మోకాళ్ళ చుట్టూ కొంచెం ఐస్ అది అప్లై చేస్తే ఆ వాపు గాని, పెయిన్ రాకుండా ఉంటుంది. ఓకే. అండ్ ఓవర్ ద కౌంటర్ లభించే పెయిన్ కిల్లర్స్ లైక్ మనకి రెగ్యులర్‌గా కనిపించే పెయిన్ కిల్లర్స్ పారాసిటమాల్ అవేసుకుంటే ఈ నొప్పులు కూడా రాకుండా చాలా హ్యాపీగా ఉంటాయి. సో, రికవరీ కూడా మనకి ఒక 4-5 డేస్‌లో దాని రిజల్ట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. మరి ఈ థెరపీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఆర్ఎఫ్ఏ థెరపీ వల్ల? హ్మ్. ఈ మెషిన్‌లో అడ్వాంటేజ్ ఏందంటే, మనం ఏదైతే లేజర్ చేస్తున్నామో, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తున్నామో, దానికంటే ముందు మనం చెక్ చేసుకుంటాం. సెన్సరీ అండ్ మోటార్ స్టిమ్యులేషన్ అంటాం. ఓకే. సో, ఇది కరెక్ట్ నర్వ్ దగ్గర ఉందా? ఈ నర్వ్ ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల సరౌండింగ్ టిష్యూకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? మజిల్ మూవ్‌మెంట్ ఏమైనా పోతుందా? ఆర్ దీంట్లోంచి వచ్చే ఏమైనా మొద్దుబారిపోవడం అవుతుందా? ఇవన్నీ చెక్ చేసుకున్నాకే దాన్ని మనం అబ్లేషన్ వరకు ఎళ్తాం. సో, ఈ చెక్ చేసుకొని అంతా నెగెటివ్‌గా ఉంటేనే ముందు వరకెళ్ళేది. సో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రిస్క్ అట్లాంటిది ఏముండదు. ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేయడం, అన్నీ కనుక్కోవడం, చూసుకోవడం దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ నుంచి చాలా దూరంగానే ఉంటాం. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పెయిన్ మేనేజ్‌మెంట్‌లో మనం ఇమేజ్ గైడెన్స్ ద్వారా చేస్తాం. అంటే ఎక్స్‌రే గాని, అల్ట్రాసౌండ్ ఇమేజ్ గైడెన్స్ ద్వారా ప్రిసిషన్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ నర్వ్ దగ్గర ఉన్నామా? లేకపోతే రక్తనాళం దగ్గర ఉన్నామా? మజిల్ దగ్గర ఉన్నామా? అవి చూసుకోవడం కోసమే మనం ఇమేజ్ గైడెన్స్ వాడతాం. సో, వీటి వల్ల సక్సెస్ రేట్ కూడా అంతే ఎక్కువగానే ఉంటుంది. ఓకే సార్. మరి అన్నిటికి అడిగినట్టుగా మరి ఆర్ఎఫ్ఏకి గూడా ఏమన్నా ఏజ్ లిమిట్ అట్లా ఏమన్నా ఉంటుందా సార్? ఏజ్ లిమిట్ అంటూ అంటే పెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఏజ్ లిమిట్ ఉండదు. ఎనీ ఏజ్ మనకి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా పెయిన్ ఉంటే దానికి మందులు వాడకున్నా వాళ్ళకి తగ్గించాలంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ బెస్ట్ సొల్యూషన్. హ్మ్. ఒకవేళ మందులేసుకున్న వాళ్ళకి నొప్పి తగ్గట్లేదు అన్నా కూడా వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసుకోవచ్చు. హ్మ్. సో, ఎటువంటి ఏజ్ రెస్ట్రిక్షన్ అలాంటిదేం లేదు. ఎవరికి పెయిన్ ఉన్నా మాత్రం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వల్ల ఎటువంటి నష్టం లేకుండా దీర్ఘకాలికంగా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఓకే. అంటే ఈ లెక్కన ఏం చెప్తున్నానంటే మరీ సర్జరీస్ అంటే అందరూ టక్కున భయపడిపోతుంటారు గాబట్టి, దానికి ప్రత్యామ్నాయంగా ఆర్ఎఫ్ఏ వర్క్ చేస్తుందని చెప్తున్నారు. యెస్. ఓకే సార్. ఆర్ఎఫ్ఏ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. చూసారు కదా డాక్టర్ ధీరజ్ సార్ ఎంత చక్కగా వివరించారో. అండ్ ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ గురించి ఇందులో కూల్డ్ ఆర్ఎఫ్ఏ గురించి చెప్పారు. అలాగే ఆర్ఎఫ్ఏ గురించి చెప్పారు. మీరు వినే ఉంటారు. అండ్ అలాగే ఎవరైతే ఇలాంటి కైండ్ ఆఫ్ పెయిన్స్‌తో జాయింట్ పెయిన్స్ అయినా, షోల్డర్ పెయిన్స్ అయినా, నీ పెయిన్స్ అయినా ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ సర్జరీస్ ఇవన్నీ నాకొద్దు బాబు. నాకు నార్మల్‌గా ఏదైనా కాస్త మటుకు పెయిన్ ఉండేసి ఆ రోజు ట్రీట్మెంట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికొచ్చేసి నా పనులు నేను చేసుకునేలాగా ఉండాలి. పెయిన్ తక్కువగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారు డాక్టర్ ధీరజ్ కుమార్స్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ని గనక మీరు సంప్రదించినట్టయితే సార్ ఇక్కడ మీకు మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.